నమస్తే అందరికీ. నేను భార్గవ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత తెలంగాణలో రాజకీయాలు మొత్తం దుమారం రేగుతున్నాయి. అసలు ఆయన ఏమన్నాడు? కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన ఏం మాట్లాడిండు? ఇప్పుడు పరకాల నుంచి కొండా సుష్మిత పోటీ చేయాలని ఆల్రెడీ ఆమె లైన్లో ఉన్నది, నెక్స్ట్ వచ్చేసారి పోటీ చేయాలని. కానీ ఇక్కడ టికెట్ ఆల్రెడీ డిసైడ్ చేసేసిండు రేవంత్ రెడ్డి. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. ఒకసారి వినండి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశ్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. సో ఇది పంచాయతీ. అక్కడ పరకాలలో ఆమె ఎవరు? కొండా సురేఖ వాళ్ళ కూతురు కొండా సుష్మిత పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా. ఆమె ఆల్రెడీ గ్రౌండ్ వర్క్లో బిజీగా ఉన్నది. మరి ఈ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సుష్మిత ఆమె గతంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈమె మళ్ళీ ఈమెకి టికెట్ ఇస్తే మళ్ళీ ఎక్కడో ఇబ్బంది అవుతుంది, థ్రెట్ అవుతారు వీళ్ళు భవిష్యత్తులో అని చెప్పి ఇక ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నాడో ఆయనకే మళ్ళీ టికెట్ డిసైడ్ చేసేసిండు. ఈయన మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పిసిసి అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి ఎవరు టికెట్ డిసైడ్ చేయడానికి అని చెప్పి ఇజ్జత్ తీసి పడేసిండు. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడో ఒకసారి వినండి. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. సో ఒకవేళ వాయిస్ రాకపోతే ఎడిటర్ ఒరిజినల్ వీడియోస్ ప్లే చేయి దీని మీద, డిస్ప్లే మీద. సో మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి ఎవరు ఇండైరెక్ట్ గా అన్నాడు, డైరెక్ట్ గా అన్నాడు, కాకపోతే పేరు తీసుకోకుండా అన్నాడు ఆయన, అంతే. రేవంత్ రెడ్డి ఎవరు టికెట్ డిసైడ్ చేయడానికి? మొత్తం సిడబ్ల్యూసి ఉంటుంది, హైకమాండ్ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు రేవంత్ రెడ్డి ఎవరు అని చెప్పి రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఆయన వేసుకున్నట్టునే కనిపిస్తా ఉంది. ఇక కొండా సుష్మిత మాట్లాడిన తర్వాత వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం అంతా కూడా పక్క పాట త్రో చేస్తాడు మమ్మల్ని. ఎందుకు త్రో చేసిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టంగా నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం కట్టుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇలా ఉన్న ఈ ప్యానల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొప్పించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనుక మన బీజేపీ బీఆర్ఎస్ ఉంది మాట్లాడిస్తుందని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడతాడు. నాలుక నుంచి ఒక బోర్డు బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తల తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పే సంగతి మర్చిపోయినావమ్మా. ఇప్పుడు కొండా సురేఖ తలదించుకుంటుంది కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల అని చెప్పి ఇందిరా శోభన్ గారు, కల్వ సుజాత ఎవరు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అట్టుంది. ఇప్పుడు పదవి ఉందో లేదో మరి అయిపోయినట్టుంది. సో వీళ్ళంతా ఈ మహిళా నాయకులందరూ వచ్చి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కొండా సుష్మితను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ఏం అవినీతి చేసిండు, నీకు దమ్ముంటే బయట పెట్టు, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడదని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వేసుకున్నారు. సో మొత్తానికి ఇక ఇది ఒక పెద్ద వార్ అనుకోవాలి మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సహజం. ఇప్పుడు వేరే పార్టీలలో అయితే కొన్ని పార్టీలలో ఎట్లుంటుంది అంటే డోర్లు పెట్టుకొని తనుకుంటారు. డోర్లు పెట్టుకొని రూమ్లోనే బయటకి ఇన్ఫర్మేషన్ లేకుండా, బయట ఎవరు చూడకుండా, ఎవరికి తెలవకుండా తన్నుకుంటారు. గాంధీ భవన్లో ఉంటుందంటే డోర్లు ఓపెన్ చేసి కెమెరా ముందే అనుకుంటారు. పార్టీలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. కాంగ్రెస్ పార్టీలో ఒక మహాసముద్రం కాబట్టి డైరెక్ట్గా కెమెరా ముందే తన్నుకునే అవకాశాలు ఉంటాయి. ఇక మొత్తం అదే ఉంది. ఇప్పుడు కొండా సురేఖకి క్రమశిక్షణ కమిటీ నుంచి ఆమెకు ఒక నోటీస్ ఇచ్చిర్రు. ఇగో కొండా సుష్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్,
మంత్రి కొండా సురేఖను విచారణ కోరిన టీపీసీసీ. సీఎంపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం. అసలు ఏడా స్టార్ట్ అయింది పంచాయతీ పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. అసలు ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్. ముందే నువ్వు మళ్ళా రేవూరి ప్రకాష్ రెడ్డిని గతంలో ఎట్లయితే గెలిపించారో మళ్ళీ ఇప్పుడు గెలిపించాలని చెప్పడం వల్ల వచ్చినటువంటి పంచాయతీ ఇది మొత్తం కూడా. ఇగో రేవంత్ రెడ్డి అతని కుటుంబ అవినీతిపై త్వరలో మరిన్ని బాంబులు పేలుస్తా కొండా సుష్మిత. ఇప్పుడు గతంలో కూడా ఈమె చాలా మాటలు మాట్లాడింది, మాట్లాడాల్సిన అవసరమే యాక్చువల్గా. ఇది కాంగ్రెస్ పార్టీలో సహజంగానే వర్గపోరు ఉంటుంది, కానీ ఒక మంత్రి కూతురు స్వయాన డైరెక్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందంటే మామూలు విషయం కాదు. మరి ఈమె మాట్లాడిన మాటలు కనుక కొండా సురేఖ ఉన్నదా అంటే ఉన్నదో లేదో వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం కొంత అగ్రెసివ్ కామెంట్స్ చేస్తుంది, ఎందుకంటే పరకాల మీద ఆమె ఫోకస్ చేసింది. ఇప్పుడు అసలు కొండా సుష్మిత సరే అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఆమె మొత్తం పబ్లిక్ ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పరకాల్లో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్టీలకు సంబంధం లేకుండా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీదనే డైరెక్ట్ గా మీరు అగ్రెసివ్ కామెంట్ చేసిరు కాబట్టి ఖచ్చితంగా ఆమె కొండా సుష్మిత అనే ఆ మహిళా లీడరు ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గతంలో చూసినాం మనం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది లీడర్లు తయారయ్యారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ నుంచి ఈరోజు ఎమ్మెల్సీ కావడానికి కారణం ఎవరు? కేసీఆరే. పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టుడు, జైల్లోకి పంపించుడు, కొట్టించుడు, ఆఫీసుల మీద దాడులు చేసుడు, ఇవన్నీ చేపించుడు కేసీఆర్ గతంలో. సో అట్లనే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు. మల్లన్నని ఎమ్మెల్సీ చేసింది కేసీఆర్ అని చెప్పి ఆయనే చెప్పిండు గతంలో. సో చాలా చూసినాం మనం, ఇట్లాంటివన్నీ చూసినాం గతంలో. సో ఇప్పుడు మొన్న ఏడో చెన్నూరులో అసలు బీఆర్ఎస్ ఓడిపోయింది, బాల్క సుమన్ ఓడిపోయిండు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి పంచాయతీ ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. బాల్క సుమన్ మీద అక్రమ కేసులు పెట్టి బాల్క సుమన్ జైలుకి పంపించారు. లేని బీఆర్ఎస్ ని మళ్ళా లేపిండు అక్కడ వివేక్ వెంకటస్వామి. బాల్క సుమన్ మీద కేసులు పెట్టి జైలుకి పంపించిండు. ఇప్పుడు బాల్క సుమన్ మళ్ళా పోటీ చేస్తే మళ్ళీ గెలుతాడు. వివేక్ వెంకటస్వామి ఆయనకు తెలియదేమో పక్కన ఎవరు సలహాలు సూచనలు ఇచ్చారో తెలియదేమో, కానీ లేని బీఆర్ఎస్ ని లేపిండు మళ్ళీ చిన్నూరులో. మళ్ళీ నెక్స్ట్ బాల్క సుమన్ గెలిచే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ. సో అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవన్నీ నడుస్తున్నాయి పంచాయతీలు ఇప్పుడు. ఇంకేదో చూసినా, ఇంకేదో వాడుతుండే. ఇగో నాకు కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి భాగవతాలు అన్ని బయట పెడతా కొండా సుష్మిత. గతంలో డక్కన్ సిమెంట్ అనే అది వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళని గన్ను పెట్టి రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి బెదిరించిండు అని చెప్పి కొండా సుష్మిత ఘాటు వ్యాఖ్యలు చేసి పెద్ద సంచలనం అయింది అది. ఇప్పుడు అట్లాంటి కొండా సుష్మిత డైరెక్ట్ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ మా జోలికి వస్తే మొత్తం ప్రెస్ క్లబ్ లో కూర్చొని మీ బండారం మొత్తం బయట పెడతా అని చెప్పి ఆమె డైరెక్ట్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె జోలికి పోడేందుకు? అసలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి. పరకాల్లో మళ్ళా రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే ఈమెను వద్దనే కదా ఇప్పుడు ఆమె ఫోకస్ పెట్టి ఆమె తిరుగుతుంది, గ్రౌండ్ వర్క్ చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి తెలుసు. ఇంటెన్షనల్ గా ఆమెనే అన్నాడని చెప్పి అర్థమవుతుంది కదా. ఆమె అన్నప్పుడు ఆమె ఎందుకు ఊరుకుంటుంది? మరి నన్ను గెలికితే మీ అన్నదమ్ముల స్కాములన్నీ బయటపడతా. ఈ రోజు నీ తమ్ముడి 200 కోట్ల భూకుంభకోణం గురించి మాత్రమే మాట్లాడాను. నాకు కౌంటర్ ఇస్తే మీ స్కాములన్నీ బయట పెడతా. డైపర్లు వేసుకొని నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననడం హాస్యాస్పదం. ఎవరు? రేవూరి ప్రకాష్ రెడ్డి 80 ఏళ్ళు ఉన్నాడు, ఆయనకి ఎట్లిస్తావు నువ్వు అని చెప్పి మాట్లాడుతుంది. జంజీ ఉద్యమం నడుస్తుంది కదా దేశవ్యాప్తంగా, జంజీలకు టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదన పెద్ద ఎత్తున వస్తున్నది కదా, అట్లాంటి వాళ్ళకి ఏమిస్తామని చెప్పి గట్టిగానే వేసుకుంది. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాత వచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే. ఇగో ఇది అసలు స్టోరీ ఇది. రేవంత్ రెడ్డి గెలికి మరీ పంచాయతీ పోసుకున్నాడు. ఇప్పుడు ఆమె గెలుస్తుంది 100%. కొండా సురేఖ అనే మహిళా నాయకురాలు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవబోతుంది. అది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, బీఆర్ఎస్యా, లేకపోతే ఇండిపెండెంట్ అని పక్కన పెడితే ఆమె గెలుస్తుంది. ఈమెను ఇప్పుడు లీడర్గా తయారు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళా
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేని చేస్తాడు కొండా సుష్మితని. ఎందుకు గెలుక్కోవాలి అనవసరంగా? తెలంగాణలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది. అసలు కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఆనందంగా లేరు. రేవంత్ రెడ్డి నువ్వు నీ తమ్ముళ్ళు రాష్ట్రం మీద పడి తినడం తప్ప చేసిందేంది? వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడిగా పెట్టుకున్నావు కదా, 3 ఏళ్లలో ఆయన ఇచ్చిన సలహాలేంది? నీ తమ్ముడు షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల విలువ గల భూమిని దారాదత్తం చేశావు రేవంత్ రెడ్డి. మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు మా ఇంటికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కొండా సుష్మిత ఇంటికి పోతున్నారంట. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ప్రజలు మరోసారి ఓడగొట్టారు. అలాంటిది 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని ఇప్పుడు ఎలా అంటాడు? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి సహాయపడ్డ దయాసాగర్ రావు షబ్బీర్ అలీలకు ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంట. ఓవైపు జంజీవాలకు టికెట్లు ఇవ్వాలి అంటావు, మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పరకాల మీద ఆమె ఫోకస్ చేసింది. ఇక ఆమె మామూలు బాంబులు వేల్చట్లే రేవంత్ రెడ్డి మీద. మొత్తం నన్ను గెలికినావు కదా, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా, నీ అంతు చూస్తా, ప్రెస్ క్లబ్ లో కూర్చొని నీ బండారం మొత్తం బయట పెడతా అని చెప్పి డైరెక్ట్ మంత్రి కూతురే అంటుంది. మరి కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? కొండా సురేఖ మాట్లాడమని చెప్పిందా వాళ్ళ కూతుర్ని? అసలు పార్టీలో లేదు కొండా సుష్మిత, పార్టీలో లేదు కదా. పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఇదేం పద్ధతి? మా అమ్మ సహాయంతోనే రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడయ్యాడు. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావాలని మొదట కోరుకున్నది కొండా సురేఖ. అవునా కాదా సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు అయ్యాక మా ఇంటికి వచ్చి మనకు 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని మా నాన్నకు చెప్పలేదా? కొండా మురళికి చెప్పిండంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళు నెత్తికెక్కినాయా? మా దయతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో గెలిచాడు. ఆ రోజు నీకు సహాయం చేసిన మా నాన్న ఈ రోజు నీకు కనిపించడం లేదా? 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఎందుకు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడే రాజీనామా చేయమను. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడు. అసలు పంచాయతీ ఇది. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి రిజైన్ చేస్తే గెలిచే అవకాశం లేదు. 100% కొండా సుష్మితనే గెలుస్తుంది. పార్టీలకు సంబంధం లేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కొండా సుష్మితనే గెలుస్తుంది. సో ఇది పంచాయతీ. సో ఇట్లాంటి వీడియోస్ మీకు రెగ్యులర్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.